డాడీ, ఓ ఆడపిల్ల బ్రతుకు నాశనం చేసిన స్కౌండర్ని కాపాడడానికి నీ పేరుకు మచ్చ తెచ్చుకున్నావా? నువ్వు గ్రేట్ ఫాదర్ అని నీ కూతురుగా పుట్టినందుకే ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను. నౌ ఐ యామ్ అషేమ్డ్ ఆఫ్ యు. మాట్లాడవేంటి డాడీ? డాడీ మాట్లాడవే. ఎందుకు అలా కంగారు పడ్డావు? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఏ, నేను ఇంట్లో ఉండననుకున్నావా? ఇంకా ఏం ద్రోహం చేయాలని ఇక్కడికి వచ్చావు? నేను ద్రోహం చేయడమా? ఏమిటమ్మా? ఇంకా అమ్మాయికుల్లా నటిస్తున్నావా? ఎయిర్పోర్టుకు నువ్వు స్వాగతం పలకడానికి వస్తే నీలో ద్వేషం చల్లారిపోయిందనుకున్నానే కాని కడుపు నిండా విషాన్ని నింపుకొని కౌగలించుకోవడానికి వచ్చావనుకోలేదు. బిడ్డ చచ్చిపోయి నేను గర్భశోకంతో కుమిలిపోతూ ఉంటే ఓదార్చడానికి వచ్చావనుకున్నానే కాని ఆ కడుపు కోసింది నువ్వేనని తెలుసుకోలేకపోయాను రా. ఈ చెల్లెలి కడుపులో చిత్తు రగిల్చింది చాలక ఆయన చెల్లెల చితి కూడా రగిల్చావు కదరా. జంతువులు కూడా తమ రక్త సంబంధాన్ని చంపుకోవడానికి చూడదురా. చూస్తూ చూస్తూ నీ సొంత మేనకోడల ప్రాణాలు తీయించడానికి నీకు ఎలా మనసొప్పిందిరా రాక్షసురా? దెబ్బతిన్న పులి గాండ్రిస్తుందని తెలుసు. అంతేకాదు, నిన్ను నీ భర్త లాంటి పులుల్ని ఎలా వేటాడాలో కూడా తెలుసు. నీ భర్త మా దారికి అడ్డొచ్చాడు. ప్లాన్ కవర్ కాజేసి మాకు రావాల్సిన కోట్లాది సంపద రాకుండా చేశాడు. విజయ, ఆ కవర్ ఎక్కడుందో తెచ్చి మర్యాదగా ఇచ్చేయి. ఇవ్వకపోతే నీ కూతురు దగ్గరికి నిన్ను కూడా పంపించాల్సి ఉంటుంది. అవసరం వస్తే నీ కొడుకుని, అడ్డం వస్తే నీ భర్తని, అందరినీ చంపి ఆ కవర్ చేజిక్కించుకోవాల్సి ఉంటుంది. శవాల మీద నడిచి కోట్లు సంపాదిస్తావా? రక్తపు కూడు తిని ఆయుష్ పెంచుకుంటావా? పెరగకూడదు. నువ్వు బ్రతకూడదు. నువ్వు బ్రతికి ఉంటే ఎందరి పసిగందుల ప్రాణాలు తీస్తావు, ఎందరి కడుపులు కాలుస్తావు, ఎందరి చెల్లెల ఉసురు పోసుకుంటావు. తల్లిని అమ్మేస్తావురా. తల్లి భూమినే తాకట్టు పెడతావురా. నో నో, నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద బ్రతకుండడానికి వీల్లేదు. అడుగు ముందుకు వేసావంటే కాల్చేస్తాను. నువ్వు కాల్చినా చంపినా ఆ కాగితాలు మాత్రం నీకు దక్కనివ్వను. విజయ, అడు తప్పుకో. విజయ, నా మాట విను. తప్పుకో, రావద్దు. విజయ, విజయ, నువ్వు సంగతి తర్వాత వాడు రంగనాథం కాగితాలు ఎత్తుకెళ్ళిపోయాడు. మీకీ మొత్తం ద్రోహులు గనకనే మాకీ వ్యాపారం స్టేట్ లో నడుస్తుంది. లావ్ ఎందుకంత ఆశ్చర్యం? చెల్లెలను కూడా చూడకుండా ఈ నీచుడు నా భార్యను గాయపరిచి ప్లాన్ కవర్ తీసుకొచ్చినప్పుడు తెలీదా నేను వస్తానని? మీరు చేస్తున్న దేశద్రోహాలకు కఠిన శిక్షలు వేయించి ప్రత్యక్ష నరకం చూపిస్తానని తెలీదా? ఏంటయ్యా మా చోట్లోకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నాం? ఎందుకు బెదిరిస్తారండి? సాహసమే అతని ఊపిరి కదా.
అడుగు ముందుకు వేశారో ఈ చెయ్యి మీ అందరి మెడకు ఊరవుతుంది. మన మ్యాప్ ఆ ప్రతాప్ చేతికి చిక్కిన వాడు ఢిల్లీ పోవచ్చుండినా, మన కాశ్మీర్ కూడా వాడు పట్టుకు వెళ్ళుచుండినా. నాన్ సెన్స్. మరి ఆ ముఠాని ఏం చేశావు? ఒక రాస్కల్ మాత్రమే దొరికాడు. ఆ ముఠా మొత్తాన్ని పట్టుకోవాలంటే వాళ్ళకు స్థానిక ప్రభుత్వం అండుంది. అయినా వదలను. నా ప్రాణాలకు తెగించైనా సరే వాళ్ళని పట్టుకుని తీరుతాను. ఈలోగా ఆ రహస్య పత్రాలను మీకు అందజేస్తే దేశానికి డేంజర్ తప్పుతుంది. నేను ఇప్పుడే కంటోన్మెంట్ ఫోన్ చేస్తాను. ఐ విల్ ఆస్క్ దెమ్ టు ప్రొవైడ్ ఎ ప్లేన్ ఫర్ యువర్ జర్నీ. మా అమ్మాయికి ఎలా ఉంది? ఎవరు? డాక్టర్ విజయ్ గారండి. ఓహో, పెద్ద డాక్టర్ గారు చెకప్ చేస్తున్నారు. మీరు కొంచెంసేపు కూర్చోండి. అలాగేనమ్మా. హౌ డు యు ఫీల్ డాక్టర్? ఫైన్. మీరు పర్మిషన్ ఇస్తే ఇవాళ సాయంత్రమే ఇంటికి వెళ్ళిపోదామని. Yes, you can. But you have to record a statement before you go. స్టేట్మెంటా? పోలీసులు తీసుకున్నారుగా. వచ్చిపోయిన డేంజర్ యొక్క స్టేట్మెంట్ కాదు, రాబోయే డేంజర్ ని ఎస్కేపింగ్ కొరకు. Who are you? You are not doctor. Certainly not. I am smuggling star Simon Fox. ఓ, ఆ మూల విరాటుకి నువ్వన్నమాట. నీ నాశనం కోసమే ఆయన ప్రతిజ్ఞ చేశారు. Stupid. ఎన్నో దేశముల వారు నన్ను నాశనము చేయలేకపోయినారు. ఒక్క నీ మొగుడికి పాసిబుల్ అగునా? తాను కొట్టేసిన మా ప్లాన్ కాగితములను మాకు ఇచ్చుము, నిన్ను నీ కొడుకును సేవ్ చేసుకునుము అని మెసేజ్ చెప్పుము. కమాన్ రికార్డ్. యు ఇంటర్నేషనల్ కుక్. మీ దేశద్రోహుల ఆట కట్టే రోజు వచ్చింది కనుకనే ఆ కాగితాలు మళ్ళీ ఆయన చేతికి దొరికింది. ఇక మీరు తప్పించుకోలేరు. తప్పించుకోవలసినది మేము కాదు, నీవు. మెసేజ్ రికార్డ్ చేయకపోయినతో నీ కంటికి ఆపోజిట్ గానే ఈ కొడుకును చంపుదుము. ఒరేయ్! నా బిడ్డను చంపుతానని బెదిరించి కార్యం సాధించుదామనుకుంటున్నావా? మాకు మా ప్రాణాల కన్నా మా దేశమే ముఖ్యంరా. దేశం కోసం చావడానికే కాదు, నిన్ను చంపడానికి కూడా సిద్ధమే. కమాన్ కిష్టమూర్తి, ఇక ఇక్కడ ఇవ్వను ఉంచరాదు. లెట్స్ మూవ్. ఇంజక్షన్ ఇచ్చుము. హలో శంకర్. Hurry up. Run. Sasasai speaking. Follow me right now. Over the top. Okay, sir. Start.
Do you hear me? Sasasai speaking. We are facing a police squad now. Completely surrounded by them. Lift the van immediately. Don't shoot. Get the van down. Come on, get them away. Stop. ఈ రెండు మనుషులను పూడ్చిపెట్టుడు. నాట్యు ఈమెను గుడారములో కట్టివేయము. ఇది ఎయిర్పోర్ట్ కంట్రోల్ కాదు. దానికే లింక్ చేసిన వేరే కనెక్షన్. ఎవరు నువ్వు ఎవరిని పట్టుకోనటకు ఎంత తిప్పలు పడుతుంటివో ఆ సససై స్మగ్లింగ్ స్టార్ సైమన్ ఫాక్స్. డైరెక్ట్ కాంటాక్ట్ కే వచ్చావన్నమాట. నేను వచ్చుట కాదు, నీవే ఇచ్చటికి వచ్చవలను. లేకపోయినచో మా చేతిలో చిక్కి ఉన్న నీ భార్యయు బిడ్డయు చచ్చుదురు. నీ ఫ్లైట్ ను మా జగల్మియా క్యాంపు వద్ద దించుము. మా ప్లాన్ కాగితములను మాకు అప్పగించుము. నీ ఫ్యామిలీని కాపాడుకొనుము. ఇడియట్. ఆ మ్యాప్ దొరకనితో మిమ్ములను చంపుదము. అయ్యో బాబాయ్, మమ్మల్ని మీరే చంపేస్తారా? ఆ ప్రతాప్ పేపర్ తెచ్చి ఇచ్చనితో షూర్గా చంపుదము. ఏమి భూమి చక్రవర్తి, ఇప్పుడు ఎలా వచ్చితివి? మేము క్యాంపు ఎత్తివేయిచుంటివి. ఇంకేం చక్రవర్తి బ్రదర్, మా పదవి ఊడింది. మమ్మల్ని దశలో వదిలి వెళ్ళిపోతారా? ఈ ఫులిష్ ఫెలోస్ వలన మా కార్యక్రమములన్నీ కేంద్రములకు తెలిసిపోయినవి. ఇక ఇచ్చట ఉండజాలము. మరి మా దేశ అధినేత పదవి? కళ్ళు మూసి నిద్రపు. స్వీట్ డ్రీమ్స్ వచ్చును. ఇదిగో నీ బంచు. ఆ బాక్స్ కూడా ఇచ్చుము. ఇదో నువ్వు ఆలస్యం చేసిన కొద్దీ నీ వాళ్ళ చావు దగ్గర పడుతుంది. మర్యాదగా పెట్టించేయి. ఎందుకయ్యా అనవసరమైన పౌరుషం? పౌరుషం పదవుల కోసం పాదాభివందనాలు చేసే మీకు పౌరుషం అనే మాటకు అర్థం ఏం తెలుసురా?
4 డబ్బుల కోసం విదేశీ కుట్రదారులతో చేతులు కలిపిన దేశద్రోహులు. మీకురా ప్రాణం మీద ఆశ, కుటుంబం మీద మమత. మాతృభూమి కోసం ప్రాణాలొడ్డి పోరాడిన వీర శివాజీ. నానాసాహెబ్, ఝాన్సీ లక్ష్మి, తాంతియా తోపేల రక్తం నాలో ప్రవహిస్తుందిరా. దేశ దాస్య విముక్తి కోసం ఉరితాళ్లను పూలమాలల్లా కౌగులించుకున్న విప్లవ వీరులు ప్రఫుల్ల చాకి, కుదీరాం బోస్, భగత్ సింగ్ల పౌరుషాగ్నులు నాలో ప్రజ్వరిల్లుతున్నాయి. సాహసానికి సంకేతం, ధైర్యానికి గీటురాయి, దేశభక్తికి నిర్వచనం. బ్రిటిష్ సింహం జోరు నిలిపి జూలు దులిపిన ఆంధ్ర వీర కిశోరం అల్లూరి సీతారామరాజు ప్రతిరూపాన్ని రా నేను. ఈ గడ్డలో పుట్టి, ఈ గడ్డలో పెరిగి, ఈ గడ్డలో బ్రతుకుతూ జన్మభూమికే ద్రోహం తలపెట్టిన మీలాంటి నీచుల్ని నామరూపాలు లేకుండా చేయటం నేను నేర్చిన విద్య. మన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను భగ్నం చేయాలని చూసే దేశ విరోధుల కాళ్లు విరగొట్టి, కీళ్లు నలగొట్టి, గుండెలు చీల్చి, పేగులు తెంచి పవిత్రమైన ఈ భారత భూమిలో మళ్ళీ ఆ పాపపు పాదాలు మోపకుండా చేయటమే నా జీవిత కర్తవ్యం. ముందు నా భార్య బిడ్డలు అప్పగించుట పాసిబుల్ కాదు. వారిని బాక్సులలో పెట్టి భూమిలో పాతి పెట్టడమే. వాళ్ళ ప్రాణాలు తీస్తావా? మొత్తం నీ ముఠానే పాతి పెడతాను. నో యాంగర్. వారు ఇంకను 30 నిమిషముల వరకు చక్కరు. ఆక్సిజన్ అరేంజ్మెంట్ చేసటమే. ఆ పాతి పెట్టిన చోటేదో చెప్పరా స్కౌండ్రల్. చెప్పినతో నీవు మమ్ములను ఈ దేశము నుంచి పారిపోనిచ్చుదువా? మా అందరినీ నీ ఒక్కడవే తప్పుదు. సాహసము నీ ఊపిరి కదా. ఆ బాక్స్ ఇస్తుము, మేము వెళ్ళిన తర్వాత గోతులు తవ్వుకోవడము. వీడు బెదిరింపులకు లొంగడు. ఆ మొండి గుండెను తుపాకీ గుండ్లతో కాల్చుడు. వాని కండలను బిట్సు బిట్సుగా చేల్చుడు. మీ తుపాకులు పారేయండి, లేకపోతే మీ బాస్ తల పేరిపోతుంది. పారండి. Drop all the guns. ఎందుకు వచ్చిన కూడా వాళ్ళు తన్నుకు తెస్తారు, మనకెందుకు? మేడం, పద్మిని నువ్వు ఎలా వచ్చింది తర్వాత చెప్తాను. మీరెలా తప్పించుకోగలిగారా? మోతి సేవ చేసింది, కానీ బాబుని ఎక్కడ పుడిచారో తెలియటం లేదు. ఇప్పటికైనా అర్థమైందా మాతో విరోధం అంటే ఏంటో? నీ కూతురు పోయింది, నీ కొడుకు చావుపోతున్నాడు. ఇప్పుడు నీ చావు నా చేతుల్లో ఉంది. ధర్మం అధర్మం చేతిలో చావదురా. అన్యాయం న్యాయాన్ని హింసించగలదేమో కానీ జయించలేదు. పసిబిడ్డ ప్రాణాలు తీసిన నీ చేతుల్ని ముక్కల ముక్కల కింద నరికేస్తాను. నీ కసాయ గుండెల్ని చీల్చేస్తాను. చేసేది నిన్ను. Thank you. ఇక్కడుంటే ఈ గుడాలను కూడా పేల్చేలాగున్నారు.
ఇక్కడుంటే సత్యసాయి బ్రదర్తో వెళ్ళిపోవచ్చు. మేము మీతో వస్తాం బ్రదర్. నీకు ఇక్కడ ఏమి పని? ముందు బయటికి రా. ఇప్పుడు ఆ ప్రతాప్ కంటపడ్డాను. మన లింక్ ప్రజలకు తెలిసిపోతుంది. వాళ్ళు నన్ను అసహించుకుంటారు బ్రదర్. నీ ప్రజలే నిన్ను హెట్ చేసినప్పుడు నీవేలా అంటూ వ్యాధి మా వెంట. ప్లీజ్ మంచి కాలం బ్రదర్. అందులో వెళ్ళుంటే అనవసరంగా చచ్చే వాళ్ళం. బతుకుంటే బలుసాకు దీని బతకొచ్చు. వెళ్దాం పదండి. పదండి. ఇక్కడ రండి, మన బాబుని కూర్చుంటారు. పదవుల కోసం పరాయి పంచన చేరిన వాళ్లకు, డబ్బు కోసం దేశద్రోహానికి సిద్ధపడ్డ వాళ్లకు చివరికి మిగిలేది చెరసాలే. పుట్టెడు స్వార్థమే పునాదిగా, పచ్చి అబద్ధాలే గోడలుగా, వంచనే శిల్పంగా కట్టుకున్న నీ గాలిమేడలు కూలిపోయాయి. నిన్ననే మాజీ అయిపోయిన ముఖ్యమంత్రి దేశాధినేత కావాలన్న నీ దురాశ దుఃఖం చేటైంది. ఏ పక్షపాతాలకు ప్రలోభాలకు లొంగని భారత న్యాయశాస్త్రమే నీకు తగిన శిక్ష విధిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ జ్యుడిషియరీ. జాతీయ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించి దేశద్రోహ నేరానికి పాల్పడినందుకు కాను శంభుప్రసాద్, రంగనాథం, రాజాబాబు అనే పేర్లు కలిగిన నిందితులకు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షిస్తానన్న ప్రమాణంతో పదవీ స్వీకారం చేసి దేశ రక్షణ రహస్యాలను అమ్మడానికి ప్రయత్నించిన దేశద్రోహులకు అండగా నిలిచి ముఖ్యమంత్రి పదవికే తలవంపులు తెచ్చిన టీడీ కోదండరామయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే